స్తోత్రములు, దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామముల వందనములు. గనుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి వందనాలు. దేవుడు ఈ సమయాన్ని మాకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ఆయనకి వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రారంభ ప్రార్థన చేసుకొని ఆదివారపు ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మనమందరం కూడా ప్రారంభించుకుందామండి. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభు. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను ఒట్టివాడిని, మట్టివాడిని నిలబడి ఉండగా నన్ను మరుగు చేయండి, మహిమ పొందుకోండి. యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. పౌర్యయుగములలో సజీవుడవు, పరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. సూర్యులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని అందించిన జయశీలుడా. వీరులు నీ ఎదుట శూరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే.
యందు ధైర్యమును నే పొందుకొనేదాను, మరణము గెలిచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదాను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో వందనములండి. అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. గనుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మనమందరం కూడా ఘనదేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఈ సమయంలో ప్రియులారా, మనం ముందుగా ప్రకటించుకొని ఉన్నాం. ఆ ప్రకటించుకున్నటువంటి మరి ఆ వాక్యమును బట్టి మనమందరము కూడా చూడండి, యెషయా గ్రంథములో నుంచి మనం కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందామండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. స్వార్థ ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. సేవకుని యొక్క పాదములు పర్వతముల మీద సుందరములు అంటున్నాడు. ఎవరి పాదములు సుందరములు? ఎవరి పాదములు సుందరంగా
కనబడుతూ ఉంటాయి. పర్వతముల మీద సుందరములు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రియులారా, మన బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి మనము వివిధ ప్రవక్తలను, దేవుని సేవకులను, దేవుని మాట వినేవారిని మనము చూస్తూ వచ్చాం. అనేకమైనటువంటి ప్రవక్తలు మరి బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. మరి మన పితరుడైనటువంటి అబ్రహామును కూడా దేవుడు ప్రవక్తగా పిలిచాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్తగా పిలిచాడు. అయితే వీరు దేవుని యొక్క మాటను ఇతరులకు అందజేసేవాడే ప్రవక్తగా మనం చూస్తూ ఉంటాం. దేవుని మాటను తీసుకొచ్చి జనులకు అందించువాడు ప్రవక్త. మరి మనము పాత నిబంధన అంతట్లో కూడా ప్రవక్తలను చూస్తూ ఉంటాం. కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రియులారా, క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ మనకి ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మరి మనకి ప్రత్యేకమైనటువంటి సేవకులు వారు ఏ విధంగా మరి సేవ చేయాలి అన్నది మనకి దేవుడు చూపించి ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించను. దేవునికి స్తోత్రం. 5-fold మినిస్ట్రీ. ఇక్కడ మరి దేవుడు ఇక్కడ కొన్ని వారి యొక్క పిలుపును బట్టి మరి ఏ విధంగా పిలువబడ్డారు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు శరీరము అంటే ప్రియులారా సంఘం. ఆ యొక్క క్రీస్తు సంఘమునకు శిరస్సు క్రీస్తు, దేవునికి శిరస్సు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును, పరిచర్య జరగాలి అని ఆయన కొందరిని అపోస్తలులుగా, మొట్టమొదట మెట్టు అపోస్తలులు అని పిలుస్తూ ఉన్నాడు. హయ్యర్ కాలింగ్ అంటే అపోస్తలులు. దేవునికి స్తోత్రం. ఈ అపోస్తలుడు అని దేవుడు పేరు పెడుతున్నాడు అని అంటే ప్రియులారా, మరి ఈ అపోస్తలుని యొక్క లక్షణాలు ఏంటి, అపోస్తలుని యొక్క చిహ్నాలు ఏంటి? సంఘాలు కలిగిన వాడు అపోస్తలుడు, సేవకులను తర్పీదిచ్చేవాడు అపోస్తలుడు. ఎవరైతే ఇంకా అనేకమైనటువంటి సంఘాలను కలిగి ఉంటారో వారిని మరి కొరింథీ రాసినటువంటి పత్రికలలో మనం చదివితే మనకు స్పష్టంగా అపోస్తలుని యొక్క చిహ్నాలు
మనకి కనబడుతూ ఉంటాయి. చూడండి, 2 కొరింథీ 12:12 నేను చదువుతున్నాను చూడండి. సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. దేవునికి స్తోత్రం. సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయుట వలన అంటే ఈ మూడింటిని చేయువాడు అపోస్తులుడు. హయ్యర్ కాలింగ్ ఇది. పిలుపులో క్వాలిటీ కలిగినటువంటి కాలింగ్ హయ్యర్ కాలింగ్ అంటారు. దేవునికి స్తోత్రం. దీనికి తర్వాతనే ప్రవక్తలు వస్తారు. మొట్టమొదట అపోస్తులుడు, తర్వాత ప్రవక్తలు, కాపరులు, మరి సువార్తికులు, ఉపదేశకులు అని 5 ఫోల్డ్ మినిస్ట్రీని దేవుడు టోటల్ మినిస్ట్రీని పెట్టి అన్నాడు. 5 రకాలైనటువంటి సేవకులు. మరి కొందరిని అపోస్తులుగా పిలిచాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించేవారు, సంఘాలు కట్టుకుంటూ వెళ్ళేవాడు. అపోస్తులుడైనటువంటి పౌలు సేవకులను ఏర్పాటు చేశాడు. సంఘాలు కట్టుకుంటూ వెళ్ళాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు జరిగించాడు. అయితే పాత నిబంధనలో ప్రియులారా, మరి మనకి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించిన ప్రవక్తలు కూడా ఉన్నారు. మరి ఆ యొక్క మోషే చూస్తే ఈ మూడింటిని చేసిన వాడుగా ఆయన మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి మోషేను అపోస్తులుడు అని కూడా పిలవచ్చు అంటాను నేను ఈ వాక్యమును బట్టి. 1 కొరింథీ 2 కొరింథీ 12:12 బట్టి. ఎందుకు అనంటే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా మరి కనబరచబడెను. దేవునికి స్తోత్రం. నేను అపోస్తులను కానా, నేను ఇతరులకు అపోస్తులను కాకపోయినా కానీ మీ మట్టుకైనా నేను అపోస్తులనే అని కొరింథీ సంఘముతోటి మరి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. హయ్యర్ కాలింగ్. ఎవరైతే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తారో వారిని అపోస్తులుడు అని పిలిచారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అయితే మరి తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా, అపోస్తులులు, ప్రవక్తలు దేవుని మాట మరి ప్రజలకు చేరేసేవాళ్ళు, దేవుని యొక్క దర్శనములను ప్రజలకు చెప్పేవాళ్ళు, దేవుని మాట తీసుకొచ్చి ప్రజలకు అందజేసేవాళ్ళు ప్రవక్తలని చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. మరి కొందరిని సువార్తికులుగా, సువార్తను చెప్పేవాళ్ళుగా, మరి కొందరిని కాపరులు, సంఘ కాపరులుగా, మరి కొందరిని ఉపదేశకులుగా దేవుడు ఈ యొక్క 5 రకాలైనటువంటి సేవలని మరి ఈ యొక్క కొత్త నిబంధన కాలంలో మనకి రివీల్ చేసి ఉన్నాడు. ఈ యొక్క సేవ మొదటి నుంచే ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే రెవల్యూషన్ మాత్రము మరి అపోస్తులుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లారా, మరి అపోస్తులుడు అంటే హయ్యర్ కాలింగ్ అని చెప్పుకున్నాం. ఆ తర్వాతనే ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అని మనం చెప్పుకున్నాం. అయితే ప్రతి అపోస్తులుడుగా ఉన్నటువంటి కాలింగ్ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రవక్తగా ఉంటాడు, సువార్తికుడుగా ఉంటాడు, కాపరిగా ఉంటాడు,
ఉపదేశకుడుగా ఉంటాడు. ఎందుకు అనంటే అపోస్తలుని యొక్క మెట్టు ఈ యొక్క 4 కలిగినటువంటి మెట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, మరి ఈ యొక్క సేవ పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చి దాదాపుగా 33.5 సంవత్సరములు జీవించి ఆయన 3.5 సంవత్సరములు పరిచర్య చేసి యూదుల చేత చంపబడి ఈ లోకం కోసం మరణించి శరీరమంతా చీల్చుకొని మన పాపముల కోసం మన అతిక్రమముల కోసం మరణించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులైనటువంటి ఆ యొక్క 12 మందిని ఏర్పాటు చేసుకొని వారిని మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆ యొక్క 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఇస్కరియోతు యోధా తప్పిపోయి కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పేరట ఆయన తప్పిపోయాడు కాబట్టి మత్తీయ అనేటువంటి అతన్ని అపోస్తలులందరూ కూడా చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 12 మంది అపోస్తలులు వారిని మీరు యెరూషలేములో కనిపెట్టండి, దేవుని యొక్క నేను నా చేత వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి, నా కోసం అంటే నేను పంపించేటువంటి తండ్రి వాగ్దానం మీతో చెప్పాను గనక తండ్రి పంపించేటువంటి ఆత్మను పొందుకునేంత వరకు మీరు యెరూషలేములో ఉండండి. దేవునికి స్తోత్రం. యెరూషలేము ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని పట్టణం. దేవునికి స్తోత్రం. యెరూషలేములో కనిపెట్టండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తున్నప్పుడు మీరు అన్య భాషలతో మాట్లాడతారు. అది పెంతెకొస్తు అనేటువంటి దినమున అది ఫుల్ఫిల్ చేయబడి అపోస్తలులు అందరూ కూడా అన్య భాషలతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్య 2వ అధ్యాయంలో మనకు అది ఫుల్ఫిల్ చేయబడ్డది. యోవేలు ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా అపోస్తలులుగా పిలువబడ్డారు 12 మంది. ఈ 12 మంది కూడా ప్రియులారా ప్రపంచమంతా చెదరగొట్టబడి ప్రపంచమంతా వెళ్ళిపోయి ఈ ప్రపంచాన్ని వెలిగించారు. అనేక దేశాలు తిరిగారు. ప్రతి దేశాన్ని తిరిగి ప్రపంచమంతా కూడా ప్రియులారా వాక్యాన్ని వెదజల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో అన్ని దేశాలలో యేసును గూర్చినటువంటి సమాచారము వెదజల్లబడ్డది. యేసును గూర్చినటువంటి సమాచారము వెళ్ళిపోయింది. ప్రపంచమంతా కూడా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ 12 మంది అపోస్తలుల ద్వారా. ఈ 12 మంది అపోస్తలులు ఎవరు అనంటే ఈ 12 మంది కూడా యూదులే. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మనము ఈ 12 మంది అపోస్తలుని దేవుడు పంపించాడు. వారు వివిధ దేశాలలో ప్రయాణం చేసి దేవుని సువార్తను ప్రకటించుచు ఆత్మతో ఏకీభవించి దేవునితో జతపనివారిగా ఉండి వాళ్ళు సేవ చేశారు. ప్రపంచమంతా ఈరోజు వెలిగించబడ్డది అంటే అది అపోస్తలులు చేసినటువంటి పరిచర్య. దేవునికి స్తోత్రం. ఈ అపోస్తలులు ఈ అపోస్తలులను 12 మందిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ అపోస్తలులు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని చేత పంపబడిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడు అంటే పంపబడినవాడు, దేవుని చేత పంపబడినవాడని మనము అర్థాన్ని చూడగలం. అయితే పిల్లారా, ఈ 12 మంది అపోస్తలులు గొప్ప పరిచర్య చేశారు. ఈరోజు ప్రపంచమంతా వెలిగించబడ్డది అంటే ఈ అపోస్తలులే కారణము. ప్రతి దేశానికి వాళ్ళు ఏ దేశానికి దేవుడు వారిని తీసుకొని పోయాడో ఆ దేశానికి వాళ్ళు వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఆ క్రమములో
తోమా అనేటువంటి అపోస్తలుడు మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఎంతమంది వెలిగించబడుతున్నారు, ఇంకా వెలిగించబడుతున్నారు అంటే ఆయన మొట్టమొదట కేరళ ప్రాంతానికి వచ్చాడు. ఆ తర్వాత ఆయన చెన్నై పట్టణంలో ఉంటూ మరి ఆయన అనేకులకి సువార్తను ప్రకటించి అక్కడ బ్రాహ్మణులందరిని కూడా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అనేకమైనటువంటి బ్రాహ్మణులను ఆయన మార్చి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు తోమా, అపోస్తలుడైనటువంటి తోమా. దేవునికి స్తోత్రం. ఈ 12 మందిని అపోస్తలుడుగానే దేవుడు వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లారా, ఈ 12 మందిలో 3 ఒక ప్రత్యేకమైనటువంటి వారు. 3 అనగా మరి పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 ఏ చోటకి అయినా కానీ ఎక్కువ ఈ 3కే ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఎందుకు అనంటే ఆయన యొక్క ఆత్మీయతను అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆయన చేసేటువంటి సూచక క్రియలు కానీ, అద్భుతాలు కానీ, మహత్కార్యాలు కానీ మరి గ్రహించగలరు. కాబట్టి ఆ 3కే ఆయన ప్రథమ స్థానం ఇచ్చి వారినే ప్రతిదానికి తీసుకుని పోయేవాడు. అందరూ ఉన్నా కానీ లోనికి పోవాలి అంటే ఈ 3 మాత్రమే తీసుకుని పోయేవాడు. రూపాంతర కొండ మీదకి పోయినప్పుడు పిల్లారా, ఈ 3 మాత్రమే, పేతురు, యోహాను, యాకోబును మాత్రమే అక్కడికి తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనవాయను అని చెప్పి వాక్య భాగంలో మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనవాయను అంటే ఆయన బాడీలో నుంచి వెలుగొచ్చింది, మహిమ బయటకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సూర్యుని వలె ప్రకాశించటం అంటే ప్రియులారా, మరి ఆయనలో నుంచి ఆ యొక్క మహిమ కానీ, ఆ వెలుగు కానీ, ఆ తేజస్సు కానీ బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్వతహాగా ఆయన స్వయంభవుడు. దేవునికి స్తోత్రం. స్వయంగా ప్రకాశించగలిగినవాడు. చంద్రుడు స్వయంగా ప్రకాశించలేడు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారిని సూర్యునితో పేల్చారు. కాబట్టి ప్రియులారా, ఆయన సొంతంగా ప్రకాశించగలిగినటువంటి మహిమ శరీరంతో ఆయన ఈ లోకంలో జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ 3 అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఈ 3 మాత్రమే అది ఆ యొక్క రూపాంతరము చెందేటప్పుడు, ఆయన రూపాంతరం చెందేటప్పుడు ఈ 3 మాత్రమే అర్థం చేసుకోగలరు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుల వారు ఈ 3 మాత్రమే తీసుకొని పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు పేతురు అంటున్నాడు, ఆ యొక్క ప్రకాశమానమైనటువంటి మేఘము వారిని కమ్ముకున్నప్పుడు, మరి ప్రభువా నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి నేను పర్ణశాలలు కడతాను, మనం ఇక్కడ ఉండటం, మనమందరం కూడా ఇక్కడ ఉండటం మంచిది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మోషే మరి ఏలియా ఆయనతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ప్రియులారా, మరి ఎవరూ కనపడలేదు, యేసుక్రీస్తు ప్రభువారే అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ 3కి ఒక ప్రత్యేకమైనటువంటి మహిమను దేవుడు కనపరిచినాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ 3లో కూడా సహజ మరణం పొందుకున్నవాడు, సహజంగా చనిపోయినవాడు ఎవరు అనంటే, పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉండి, మరి పద్మాసు ద్వీపములో ఖైదీగా ఉండి, మరి ప్రకటన గ్రంథం రాసినవాడు, యేసుక్రీస్తు ప్రభువారికి ప్రియమైన వాడైనటువంటి ఆ యొక్క
యోహాన్ని మనం చూస్తూ ఉన్నాం. అత్యధికమైనటువంటి ప్రియమైనటువంటి వాడు, బహుప్రియుడుగా ఆయన మరి యోహాను మనకు కనబడుతూ ఉంటాడు. మొట్టమొదట మరి 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 70 మందిలో ఎవరు కూడా నిలబడలేదు. ప్రియులారా, నా శరీరాన్ని తినాలి, మీరు నా రక్తమును త్రాగాలి అని మరి ప్రభుల వారు అన్నప్పుడు మరి ఈయన తన శరీరాన్ని ఏ విధంగా తిననీయగలడని అనేకులు వెనక్కి తీసి ఆయన దగ్గర నుంచి పోయారు. చివరికి 12 మంది మాత్రమే ఆయనతో ఉన్నారు. వారు మాత్రమే మరి తుద వరకు హతసాక్షులుగా ఉన్నారు. హతసాక్షిగా సహజ మరణాన్ని పొందినవాడు ఒక్కడే, ఆయనే మరి పద్మాసు దీపంలో పరదేశిగా ఉన్నటువంటి యోహాను. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా దేవుడు ప్రకటన గ్రంథమును రాపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, మరి ఈ యొక్క ముగ్గురులో మరి ప్రథమమైన వాడు మరి ప్రియుడైనటువంటి యోహాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి తన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ఎక్కడైనా కానీ సువార్తలలో శాపవచనాన్ని ఆయన మరి తృణీకరించాడు, మాట్లాడలేదు. శాపవచనము ఆయన నోట్లో నుంచి రాలేదు. మరి ఆశీర్వాద వచనాన్నే ఆయన పలికాడు, కానీ శాపవచనము పలకలేదు. దేవునికి స్తోత్రం. ఎవరి పాదములు మరి సుందరములు, ఎవరి పాదములు ప్రవక్తలను మనం చూస్తూ ఉన్నాం, మరి అపోస్తులను మనం చూస్తూ ఉన్నాం, ఇంకా సేవకులను, కాపరులను, ప్రవక్తలను, మరి ఉపదేశకులను, మరి కాపరులను, సువార్థికులను, ఈ యొక్క 5 రకాలైనటువంటి సేవలను చూస్తూ ఉన్నాం. అయితే పిల్లారా, ఎవరి పాదములు పర్వతముల మీద సుందరములు అనేటువంటి మరి వాక్యము ద్వారా మనము మరి ఈ వాక్యమును మనం ధ్యానం చేసుకుంటున్నాం. అయితే ఈ లోకములో శాపవచనము పలకనేవాడు, ఈ లోకములో మంచి వచనాలు పలికినవాడు, తన మహత్తరమైనటువంటి మాట చేత సమస్తమును నిర్వహించినవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే. మరి ఈ భూలోకమంతట్లో కూడా ఆయన ఒక్కడే సుందరమైనటువంటి పాదములు కలిగిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశాడో తెలుసండి. మరి ఈ లోకములో మనం చూస్తే మరి ప్రవక్తలు వచ్చారు, అపోస్తులు వచ్చారు, మరి చాలామంది దేవుని సేవకులు వచ్చారు, కాపరులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా కానీ అపోస్తులుడు, ప్రధాన యాజకుడు, ప్రవక్త, పాస్టర్, కాపరి, సువార్థికుడు, మరి ఉపదేశకుడు అయినటువంటి ఈ ఐదిటిని ధరించిన వాడు, ఈ 5 క్వాలిటీస్ కలిగిన వాడు అపోస్తులుడుగా పిలువబడ్డాడు, ప్రవక్తగా పిలువబడ్డాడు, బోధకుడుగా పిలువబడ్డాడు, సువార్థికుడుగా పిలువబడ్డాడు. అదేవిధంగా ఆయన ఉపదేశకుడుగా పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నోట నుంచి ఒక్క శాపవచనము రాలేదు. ఆయన ఎవరిని శపించలేదు. ఆయన అంజూరపు చెట్టును మాత్రమే శపించాడు. ఈ లోకములో ఆయన్ని కొడుతున్నా, ఆయన్ని తిడుతున్నా, ఆయన్ని కొట్టడానికి ప్రయత్నం చేసినా, ఆయన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేసినా కానీ యూదుల దగ్గర ఆయన తప్పించుకొని పోయాడు. కానీ వారితోటి ఒక శాపవచనాన్ని కూడా ప్రభు అయినటువంటి నా ప్రియుడైనటువంటి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు
పలకలేదండి. ఒక్క శాపవచనము పలకలేదు. ఆయన దూషింపబడి మరలా దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఆయన ఎదురు తిరిగి మాట్లాడలేదు. ఎందుకు నన్ను శ్రమ పెడుతున్నారు అనలేదు. ప్రభుల వారు ఆయన సహించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన భరించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే ఎంతో వేదన, ఎంతో బాధ ఉంటుంది ప్రియులారా. తన శరీరాన్ని చీలుస్తూ ఉంటే ఆయన నోట నుంచి ఒక మాట వచ్చి, ప్రియులారా మీరందరూ నాశనమైపోదురుగాక అనేటువంటి మాట, ఒక మాట పలికితే అక్కడ కొట్టే వాళ్ళందరూ కూడా పడిపోయి చనిపోతారు. కానీ ఆ మాట, ఒక్క మాట, అపవిత్రమైనటువంటి మాట ఆయన నోట నుంచి రాలేదండి. ఆయన శాపవచనాన్ని పలకలేదండి. ఆయన ఆశీర్వాద వచనాన్ని పలికాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఎవరి పాదములు పర్వతముల మీద సుందరములు అంటే నా ప్రభు అయినటువంటి, నా ప్రియుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పాదములు మాత్రమే పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఆ సుందరములైనటువంటి ఆ యొక్క పాదములను పట్టుకొని మనమందరము కూడా ఆయన ఎదుట ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ సువార్త ప్రకటించచ్చు. సువార్త అంటే ఏంటండి? సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావటం సువార్త. ఆయన మన పాపముల కోసం మరణించి, దెబ్బలు తిని, మన పాపముల కోసం రక్తమును కార్చి, తన శరీరమును ఆయన చీల్చబడినప్పుడు ఓర్చుకోవటం, మన పాపముల కోసం ఆయన మరణించటం శుభవార్త. ఆయన సమాధి చేయబడటం మూడవ సువార్త. ఆయన తిరిగి లేవటం, సజీవుడై తిరిగి లేవటం నాలుగవ సువార్త. ఇప్పుడు సజీవ సువార్త ఏంటంటే ఆయన యొక్క సమాధి తెరవబడి యెరూషలేములో ఉండటం ఐదవ సువార్త. దేవునికి స్తోత్రం. ఆయన సువార్తను ప్రకటించాడు, సమాధానము చాటించాడు. మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. సమాధానము చాటించాడు, సువర్తమానము ప్రకటించుచు మంచి వర్తమానము ప్రకటించాడు, రక్షణ సమాచారము ప్రచురించాడు. రక్షణ సమాచారం, రక్షింపబడేవాడు ఎవరండి? నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి అన్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని మరి ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవరైతే మరి ఈ లోకములో జీవిస్తారో వారందరూ కూడా రక్షించబడిన వారుగా మనకు కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములో పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. మొట్టమొదట మరి ఈ అపోస్తుల పాదములన్నీ కూడా సుందరములే. దేవునికి స్తోత్రం. అపోస్తులైనటువంటి పౌలు గారి పాదములు కూడా సుందరములే. కానీ పాపము కొంచెము కూడా లేకుండా వీళ్ళందరూ కూడా అపోస్తులు 12 మంది, అపోస్తులైనటువంటి పౌలు గారు వీళ్ళందరూ కూడా పాపులే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా వారు అపోస్తులుగా తీర్చిదిద్దబడ్డారు. దేవునికి స్తోత్రం. మనము అపోస్తులుగా తీర్చిదిద్దబడాలి అంటే ప్రియులారా, యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసునే ప్రాణరక్షకుడుగా,
మన ప్రాణనాథుడిగా మనం భావించినప్పుడు, మనము స్వీకరించినప్పుడు, మన హృదయంలో ప్రభువుని పెట్టుకున్నప్పుడు ప్రియులారా ఖచ్చితంగా మన పాదములు మరి సుందరములుగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా మనమందరము కూడా మరి దేవుని యొక్క మరి సువార్తను ప్రకటించేటువంటి బిడ్డలంగా ఉందాం. మన యొక్క పాదములను సుందరములు చేసుకుందాం. అయితే ప్రియులారా ఈరోజు మరి ఎవరు సువార్తను ప్రకటించేవారంటే ఈ బాధ్యతను దేవుడు ఇప్పుడు ఒక విశ్వాసికి కూడా మరి అప్పచెప్పి ఉన్నాడు. చూడండి, 1 పేతురు పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది, అది చదివి నేను ముగించేస్తాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. యాజక సమూహం అట. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం. ఆయన గుణాతిశయములను మనమందరము కూడా ప్రచురము చేయాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన ఏర్పరచబడిన వంశములో మనం ఉన్నాం. రాజులైనటువంటి యాజక సమూహము. యాజకులు అంటే దేవుని యొక్క మందిరములో పరిచర్య చేసేవారు. మనమే దేవుని ఆలయము గనక మనమందరము కూడా యాజకులమే. దేవునికి స్తోత్రం. మనము యాజకులుగా ఉండి, యాజకులంటే దేవుని పరిచర్య చేసేవాళ్ళు, అనగా సువార్తను ప్రకటించేవారు, సువాసనను అందరికీ వెదజల్లేవారు యాజకులు. రాజులైనటువంటి యాజక సమూహం అట మనం. అంటే ప్రతి విశ్వాసి కూడా ఒక యాజకుడే, ఒక సువార్తికుడే, ఒక అపోస్తులుడే, ఒక ప్రవక్తే, ఒక బోధకుడే, ఒక స్వార్థికుడుగానే కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మొట్టమొదట అపోస్తులుగా పిలువబడి మరి ఆయన పాదములో మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదములో పర్వతముల మీద సుందరముగా కనబడ్డాయి. ఆ తర్వాత అపోస్తులుడైనటువంటి మరి 12 మంది శిష్యుల పాదాలు సుందరములుగా కనబడ్డాయి. ఆ తర్వాత అపోస్తులుడైనటువంటి పౌలు యొక్క పాదములు సుందరములుగా కనబడుతూ ఉన్నాయి. ఈరోజు నా పాదములు, మన పాదములు కూడా సుందరములుగా కనబడాలని వాక్య భాగంలో మనలందరినీ కూడా దేవుని వాక్యం నీతో నాతో మనందరితో హెచ్చరిక చేస్తుంది. కాబట్టి మనమందరము కూడా సుందరమైనటువంటి పాదములు కలిగిన వాళ్ళంగా ఉండాలని వాక్య భాగం సెలవిస్తుంది కదా. కాబట్టి మనమందరము కూడా ఆ విధంగా ఉందాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి. తర్వాత చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. జయబాబు చుట్టూ కంచివేయండి, కాచి కాపాడు ఖండించండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. కోట్లాది స్తుతులు అయా. జీవాధిపతినికి వందనాలు. బాబీ వారి తల్లిదండ్రులని, రమ్య వారి తల్లిదండ్రులు కూడా దీవించండి, ఆశ్రయించండి. భార్గవ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బుజ్జి కుటుంబాన్ని దీవించండి. కిషోర్ చుట్టూ కంచివేయండి. శృతిని జ్ఞాపకం చేసుకోండి. వెంకన్న గారిని ముట్టుకోండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి. కనికరపరడా. కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. బుజ్జికి ఆరోగ్యమును అనుగ్రహించండి తండ్రి. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని అభిషేకుని ముట్టుకోండి ప్రభువా. ఆశీస్సుని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు ప్రభు. కనికరపడడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జీవం కలిగినటువంటి మా తండ్రి, మా రక్షకుడానికి వందనాలయ్యా. కనికరపడడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. కెనడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి అయా. అనంతకుమారి పెద్ద కుటుంబములు అయా, వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభు. ఆశీస్సుని ముట్టుకోండి, అభిషేకుని ముట్టుకోండి. కెనడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభు. నీకు వందనాలు.
జసేన్ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. విజయరాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన 3 పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, దీవించండి, ఆశీర్వదించండి తండ్రికి వందనాలు ప్రభువా. అదేవిధంగా అయా నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఇచ్చినటువంటి ఆయా నిర్మలాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా తండ్రి వారికి ఇచ్చినటువంటి వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభా శ్రేష్టమైనటువంటి కుమారుని బట్టి కూతుర్ని బట్టి వందనాలు. అదేవిధంగా తండ్రి జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని, జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని, అనసూయమ్మ గారి కుటుంబాన్ని, హైమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని, సామ్రాజ్యం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రత్నమ్మ గారిని ముట్టుకోండి ప్రభా. అదేవిధంగా మార్తమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. దుర్గే గారు లుధియాని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ సమయంలో యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, జానయ్య గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీకు వందనాలు ప్రభా. కోట్లాది స్థుతులు నీ కుమారుడు జ్ఞాపకం చేసుకోండి. 3 పిల్లలను దీవించండి. ఎంబాబు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎస్ వెంకటేష్ గారి కుటుంబాన్ని, జేమ్స్ యాకే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఓయి ఫ్రెండ్స్ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నున్ను కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం గారి కుటుంబాన్ని, పూల్ సింగ్ గారి కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని, సత్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శేఖర్ చింతా కుటుంబాన్ని, శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రాంప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయానికి వందనాలు ప్రభా. చక్రవర్తి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా. సంధ్యా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారికి ఇచ్చినటువంటి ప్రభా అయా వారి యొక్క అయా కుమారు గారిని బట్టి వందనాలు. అదేవిధంగా తండ్రి కుమారుని బట్టి కూతుర్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దీవెనలు కుమరించండి తండ్రి. కుటుంబం చుట్టూ కంచివేయండి. శారద గారిని ముట్టుకోండి. నరేంద్ర మ్యారేజ్ విషయం జ్ఞాపకం చేసుకోండి. సాయిని కూడా ముట్టుకోండి ప్రభు. స్వాతి కుటుంబాన్ని రప్పించండి ప్రభు. ఆరోగ్యంతో శక్తితో నింపండి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవంగలటువంటి మా తండ్రి, మా రక్షకుడా నీకే వందనాలు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తను నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకిని సదాకాలము తోడే నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలండి.